సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరిచి మీ ముందే ఉంచుకున్నారు గదా. యిర్మీయా గ్రంథం 49వ అధ్యాయం సావధానంగా వినండి. మొదటి వచనం. అమ్మోనీయులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలుకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకుండా పోయాడా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకుంటుంది? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసిస్తారు? శ్రోతలు గ్రహించండి. అమ్మోను కూడా లోతు సంతానమే. మోయాబులాగే వీరు కూడా భ్రష్ట సంతానం. దేవుని ప్రజలకు చెందిన భూమిని దొంగిలించినందుకు వీరి మీద తీర్పు నిలిచి ఉంది. వీరు మొలెకు దేవతారాధనకు అలవాటు పడ్డ జాతి. ఈ దేవతకు శిశుబలులు అర్పించడం పరిపాటి. దేవుడన్నాడు, రాగల దినములలో నేను అమ్మోనీయ పట్టణమైన రబ్బా మీదికి వచ్చే యుద్ధధ్వని వినపడచేస్తాను. అది పాడు దిబ్బ అవుతుంది. దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడతాయి. దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులవుతారు. హెష్బోను అంగలార్చు, హాయి పాడైపోయింది. మల్కోము అతని యాజకులు, అతని అధిపతులు చెరలోనికి పోతున్నారు. రబ్బా నివాసినులారా, కేకలు వేయండి, గోనెపట్ట కట్టుకోండి. మీరు అంగలార్చి కంచెలలో అటూ ఇటూ తిరుగులాడండి. విశ్వాసఘాతకురాలా, నా వద్దకు ఎవ్వడూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా, నీ లోయలో జలములు ప్రవహిస్తున్నవని అతిశయిస్తున్నావా? నీ చుట్టూ ఉన్న వారందరి వలన నీకు భయము పుట్టిస్తున్నాను. మీరందరూ శత్రువుకు ఎదురుగా తరుమబడతారు. సమకూర్చేవాడు ఒక్కడూ ఉండడు. అటు తరువాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పిస్తాను. శ్రోతలారా, 7వ వచనంలో ఎదోమును గూర్చిన ప్రవచనం వినండి. తేమానులో జ్ఞానము ఇక ఏమీ లేదా? వివేకులకు ఆలోచన లేదా? వారి జ్ఞానము వ్యర్థమైందా? ఇశ్రాయేలీయులు యాకోబు సంతతి, ఎదోమీయులు ఏశావు సంతతి. ఇశ్రాయేలు, ఎదోము వీరిద్దరికీ తండ్రి ఇస్సాకు. ఈ రెండు జాతులకు మధ్య ఎడతెగని వైరం ఉన్నది. యెరూషలేము పతనాన్ని చూచి ఎదోము సంతోషించాడు. తేమాను అనే పట్టణం ఎదోము రాజ్యంలో ఉత్తరాన ఉన్నది. ఈ పట్టణంలో ప్రజలు విద్యావేత్తలు, జ్ఞానులు. యోబు స్నేహితులలో ఒకడైన ఎలీఫజు తేమానీయుడే. అయితే ఇప్పుడు తేమాను మీదికి దేవుని ఉగ్రత రాబోతోంది. ఎదోము జ్ఞానం దానిని దైవోగ్రత నుండి తప్పించజాలదు. ఏశావును విమర్శిస్తూ నేనతనికి కష్టకాలాన్ని రప్పిస్తున్నాను. దదానీయులారా, పారిపోండి, వెనుకకు మళ్ళండి, బహు లోతున దాక్కోండి. దదాను అనే పట్టణం గొప్ప వ్యాపార కేంద్రం. దేవుడు దానిని నాశనం చేయబోతున్నాడు. వారు అరణ్యాలకు పారిపోవాలి. దేమాను ఒకవైపున, దాదాను మరి ఒకవైపున దూరదూరంగా ఉన్నాయి. ఎదోమును దేవుడు సమూల నాశనం చేయబోతున్నాడు. దేవుడంటున్నాడు, ద్రాక్ష పండ్లు ఏరేవారు నీ వద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలినంత దొరికే వరకు నష్టము చేస్తారు గదా. నేను ఏశావును దిగంబరిగా చేస్తున్నాను. అతడు దాక్కోకుండా నేనతని మరుగు స్థలాన్ని బయలుపరుస్తున్నాను. అతని సంతానం, అతని స్వజాతివారు, అతని పొరుగువారు నాశనమవుతున్నారు. అతడు ఉండడు. అనాథలైన నీ పిల్లలను విడువు, నేను వారిని సంరక్షిస్తాను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయించాలి. న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగరానివారు నిశ్చయముగా దానిలోనిది తాగుతున్నారే. నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకుండా ఉంటావా? నీవు నిశ్చయముగా తాగుతావు. బొస్రా పాడైపోతుంది, అపహాస్యాస్పదమవుతుంది. ఎడారిగా శాపవచనముగా ఉంటుంది. జనముల వద్దకు దూత పంపబడి ఉన్నాడు. కూడుకొని ఆమె మీదికి రండి, యుద్ధానికి లేచి రండి. జనములలో అల్పునిగాను, మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేస్తున్నాను. 16వ వచనం. నీవు భీకరుడవు, కొండసందులలో నివసించేవాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునేవాడా,
నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చింది. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకున్నా అక్కడి నుండి నిన్ను కింద పడదోస్తాను. ఇదే యెహోవా వాక్కు. శ్రోతలు గమనించారా? ఎదోమును దాని గర్వాన్ని బట్టే దేవుడు పడద్రోశాడు. గర్వం వ్యక్తులనే కాదు, జాతులను కూడా సర్వనాశనం చేస్తుంది. దేవుడు లేకుండానే నేను అన్నీ నిర్వహించుకోగలను అనే అహంభావం నాశనానికి హేతువవుతుంది. దైవసేవకులలో కూడా గర్వం పొడసూపవచ్చు. అధికారము, హోదా మొదలైన ఆధిక్యములను బట్టి గర్వించవచ్చు. సోదరీ సోదరులారా, ప్రతి ఒక్కరూ ఈ విషయమై ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మన హృదయంలో ఏ మూలనైనా గర్వం ఉన్నదేమో పసికట్టి చెరపట్టి దానిని ప్రభువుకు అప్పగించాలి. ఎదోము పాడైపోతుంది. దాని మార్గమున నడిచేవారు దానిని చూచి వేళాకోళము చేస్తారు. ఏ మనుష్యుడూ అందులో కాపురముండడు. సొదొమ గొమొర్రాలలాగా అంతా శిథిలమైపోతుంది. శత్రువులు సింహములాగా వస్తున్నారు. నేను ఎవరిని ఏర్పరుస్తానో అతడే దానిమీద నియమించబడినవాడు. నన్ను పోలినవాడు, నాకు ఆక్షేపణ కలుగజేసేవాడు ఏడీ? నన్ను ఎదిరించగల కాపరి ఏడీ? తేమా నివాసులను గురించి ఆయన ఉద్దేశ్యం ఇదే. మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుతారు. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టింది. భూమి దానికి దద్దరిల్లుతుంది. అంగలార్చే ఘోష ఎర్ర సముద్రము దాకా వినపడింది. శత్రువు పక్షిరాజు వలె లేచి తన రెక్కలు విప్పుకొని బొస్రా మీద పడాలని చూస్తున్నాడు. 23వ వచనం నుండి 26వ వచనం వరకు దమస్కును గురించిన వాక్కు. హమాతు, అర్పాదు దుర్వార్త విని సిగ్గుపడుతున్నాయి. అవి పరుల వశమయ్యాయి. సముద్రము మీద విచారమున్నది, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమైనది, పారిపోవాలని అది వెనుకదీస్తున్నది. వణుకు దానిని పట్టింది. ప్రసవించే స్త్రీని పట్టునట్లు ప్రయాస వేదనలు దానిని పట్టాయి. ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడింది. నాకు ఆనందమిచ్చే పట్టణం బొత్తిగా విడిచిపెట్టబడింది. ఆమె యువకులు ఆమె వీధులలోనే కూలుతారు. ఆ దినమున యోధులందరూ మౌనులై ఉంటారు. శ్రోతలు వింటున్నారా? దమస్కు సిరియాకు ముఖ్య పట్టణం. ఇది ఇశ్రాయేలుకు ఉత్తర దిక్కున ఉన్నది. దమస్కు అష్షూరు, బబులోను వారి చేతిలో పడిపోయింది. క్రీస్తుపూర్వం 605లో నెబుకద్నెజరు దమస్కును ముట్టడించాడు, వశపరుచుకున్నాడు. సిరియా ఈ యుద్ధాలలో పూర్తిగా ధ్వంసమైపోయింది. దేవుడంటున్నాడు, నేను దమస్కు ప్రాకారములలో అగ్ని రాజబెడతాను. అది బెన్హదదు నగరులను కాల్చివేస్తుంది. 28వ వచనం, బబులోను రాజైన నెబుకద్నెజరు కొట్టిన కేదారును గూర్చి, హసోరు రాజ్యములను గూర్చి యెహోవా వాక్కు. లేచి కేదారుకు వెళ్ళండి, తూర్పు దేశస్థులను దోచుకోండి. శ్రోతలు గుర్తుంచుకోండి, కేదారు, హాసోరు జాతులు దేశ దిమ్మరులు, ఆటవిక జాతులు. ఇశ్రాయేలుకు తూర్పుగా, సిరియాకు దక్షిణంగా ఉండే జాతులు. క్రీస్తుపూర్వం 599లో నెబుకద్నెజరు ఈ 2 జాతులను హతమార్చాడు. వారి గుడారములను, గొర్రెల మందలను, తెరలను, ఉపకరణములను, ఒంటెలను వారు పట్టుకొంటారు. బబులోను రాజైన నెబుకద్నెజరు హాసోరు మీద వచ్చి పడ్డాడు. పారిపోండి, బహులోతుకు వెళ్ళండి, అగాధ స్థలములలో దాక్కోండి. నిశ్చింతగా క్షేమంగా నివసించే జనం మీద పడండి. వారి ఒంటెలు, పశువులు మీకు కొల్ల సొమ్ము. నలుదిక్కుల నుండి వారి మీదికి ఉపద్రవము రప్పిస్తున్నాను. హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థానమవుతుంది. అక్కడ ఏ మనుష్యుడు కాపురముండడు, ఏ నరుడు దానిలో బస చేయడు. 34వ వచనం, యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఈలాగు సెలవిచ్చింది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు,
నేను ఏలాము యొక్క బలానికి ముఖ్యాధారమైన వింటిని విరుస్తున్నాను. శ్రోతలు గుర్తించండి, ఏలాము బబులోనుకు తూర్పుగా ఉన్నది. నెబుకద్నెజరు ఏలాము మీద దండెత్తాడు. ఏలాము అటు తరువాత పారసీక సామ్రాజ్యానికి కేంద్రమైంది. దర్యావేషు ఏలాములో నివాసమున్నాడు. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి, నలుదిక్కుల నుండి వచ్చే వాయువుల వెంట వారిని చెదరగొడతాను. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశము ఏదీ ఉండదు. వారి శత్రువుల ఎదుట, వారి ప్రాణము తీయజూచే వారి ఎదుట ఏలామును భయపడజేస్తాను. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పిస్తాను. వారిని నిర్మూలము చేసే వరకు వారి వెంట ఖడ్గాన్ని పంపుతున్నాను. ఇదే యెహోవా వాక్కు. 38వ వచనం, నా సింహాసనమును అక్కడే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనం చేస్తాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని సింహాసనము ఇక్కడ పేర్కొనబడింది. ఈ సింహాసనం దేవుని తీర్పునకు, సార్వభౌమత్వానికి ప్రతీక. ఏలాము సర్వనాశనమవుతుంది. రాజుల రాజైన యెహోవా క్రిందనే సమస్త రాజ్యములు ఉన్నాయి. కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పిస్తాను. ఇదే యెహోవా వాక్కు. ప్రియ శ్రోతలారా, ఇశ్రాయేలు చుట్టుపక్కల ఉన్న జాతులను గురించిన ప్రవచనాలు మీరు వింటున్నారు. యూదాలో ఉండిపోయిన ప్రజలు ఈజిప్టుకు తరలి వెళ్లడం గొప్ప తప్పు. వారు దేవుని మాట వినలేదు. యూదాదేశం పాడుబీడైపోయింది, శిథిలాలు మిగిలాయి. తమ స్వదేశంలోనే ఉండిపోతే బాగుండేది. ఈజిప్టుకు వెళ్లారు, కాని బబులోను ఈజిప్టును జయించింది. అక్కడికి వెళ్లిన యూదా వారిని రెండోసారి చెరగొనిపోయింది. యూదా ప్రజలకు రెండందాల నష్టమే. అమ్మోను వారికి సాయం చేయలేదు. ఆ జాతి నాశనమవుతుంది. ఇక ఎదోము సంగతి సరే. ఎదోము ఇశ్రాయేలుకు దగ్గరివాడే అయితే, ఎదోము ఇశ్రాయేలు ఎల్లప్పుడూ పరస్పరం కలహించుకుంటూనే ఉన్నారు. ఎదోము గొప్ప జాతి అయింది, కాని దేవుని ఉగ్రతకు గురి అయింది. దేవుని తీర్పు ఎదోము మీదికి వచ్చింది. బొస్రా ముఖ్యమైన నగరం. దేవుడు ఈ ప్రాంతాన్ని కఠినంగా శిక్షించాడు. వారి గర్వమే వారిని నాశనం చేసింది. అలాగే దమస్కుకు కూడా దేవుని శిక్ష విధించబడింది. కేదారు, హస్సోరు, ఏలాము పట్టణాలకు కూడా అదే గతి పట్టింది. అలాంటప్పుడు ఏ దేశం, ఏ రాజ్యం ఇశ్రాయేలుకు ఆశ్రయం కాగలదు? దేవుడే ఇశ్రాయేలుకు స్థిరమైన, క్షేమకరమైన ఆశ్రయం. ఎదోము నాశనాన్ని నేనే నిర్వహిస్తాను అన్నాడు దేవుడు. ఇశ్రాయేలు వారి దేవుడు. విశ్వానికి రాజైన యెహోవాను ఎదిరిస్తే జయము లేదని గర్విష్ఠులైన ఎదోము పరిపాలకులు గ్రహిస్తారు. దమస్కు చాలా పురాతన నగరం. అది అందానికి వన్నెకెక్కింది. ఈ అధ్యాయంలో బెన్హదదు పేరు వచ్చింది. ఇతడు యూదారాజైన ఆసా కాలంలో ఉన్న సిరియా రాజు. అరేబియా ఎడారిలో తిరుగులాడుతూ జీవనం చేసే తెగల స్వస్థలం కేదారు. ఇష్మాయేలు కొడుకులలో ఒకని పేరు కేదారు. సోదరీ సోదరులారా, చరిత్రలోని దేవుడు ఏకైక దేవుడైన యెహోవా. ఆయన ప్రేమమయుడు, ఉగ్రత గలవాడు కూడా. ఆయన ఉగ్రతలో కనికరము కూడా కనపడుతుంది. హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతనపరుచు, దానిని తెలియచెయ్యి. కోపిస్తూనే వాత్సల్యాన్ని జ్ఞాపకానికి తెచ్చుకో. దేవుడు ఆయా జాతులకు తన తీర్పును ప్రకటిస్తూ శేషిత ప్రజను రక్షిస్తానని వాగ్దానం కూడా చేస్తున్నాడు. మోయాబు, అమ్మోను, ఏలాము ఈ జాతులు అంతరించాయి. యూదులు తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోయే సమయంలో ఈ జాతులలో ఒకటి కూడా మిగిలి ఉండలేదు. అయితే యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఈ జాతులన్నీ తిరిగి కనపడతాయి. సోదరీ సోదరులారా, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు పరలోక సింహాసనాసీనుడు. ఆయన చరిత్రకు దేవుడు.
లోకములోని సమస్త రాజ్యాలు, విశేషించి మానవ చరిత్ర ఆయన వ్రేలి కదలికను అనుసరించి నడుస్తున్నది. మత్తయి సువార్త 11:5 గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. శ్రోతలు వింటున్నారా? ఈ మాటలు యేసు ప్రభువు యోహాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా పలికాడు. యోహాను ప్రశ్న ఏమిటి? రాబోయే మెస్సియావు నీవేనా? ఇంతకు రాబోయే దేవుని రాజ్యం ఎలాంటిది? దేవుని రాజ్యం ఎలాంటి వారిని స్వీకరిస్తుంది? దానికి యేసు ప్రభువు మాటలే జవాబు. లోకములో ఎన్నిక లేనివారు, తిరస్కరించబడినవారు, నిస్సహాయులు, వీరందరినీ దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికే మనము సువార్త ప్రకటిస్తున్నాం. కీర్తనలు 139:13 దావీదు అన్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. సోదరీ సోదరులారా, దేవుడు నిన్ను తన రాజ్యం కోసమే సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యం నీకోసమే సిద్ధపరచబడి ఉంది. ఎఫెసీ పత్రిక 2:10 వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అనగా రాబోయే తన రాజ్యం దృష్ట్యా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. యేసు ప్రభు యొక్క రాజ్య ప్రణాళిక ఎంతో గొప్పది. దేవుని రాజ్యము వస్తున్నది, మీ మధ్యనే ఉన్నది, మీలో ఉన్నది అని యేసు బాప్తిస్మమిచ్చిన యోహానుకు వివరించాడు. దేవుని రాజ్యంలో పౌరుల విలువ తాము చేసే పనిని బట్టి కాదుగాని తాము ఎవరికి చెంది ఉన్నారో దానిని బట్టి. మనము యేసుక్రీస్తుకు పూర్తిగా చెంది ఉన్నాము గనుక దేవుని రాజ్యానికి మనకు హక్కుభుక్తములున్నాయి. 1 కొరింథీ 4:20 దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. యాకోబు పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండడానికి దేవుడు ఏర్పరచుకొనలేదా? ముగింపులో ప్రకటన గ్రంథం 22:12 మా శ్రోతలతో పంచుకోగోరతాము. ప్రభు అంటున్నాడు, ఇదిగో త్వరగా వస్తున్నాను. నేను అల్ఫా ఒమేగా, మొదటివాడను కడపటివాడను, ఆది అంతము నేనే. ఆత్మ పెండ్లి కుమార్తె రమ్మంటున్నారు. వినేవాడు రమ్మని చెప్పాలి. ప్రియ శ్రోతలు, ఈ పాఠం ముగింపులో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం మననం చేసుకోవడం మంచిది. యూదా ప్రజల పాపాలు రాను రాను ఎక్కువ కాజొచ్చాయి. సూర్యచంద్ర నక్షత్రాలను పూజించారు, అనుసరించారు, వాటికి నమస్కారం చేశారు. నైతికంగా భ్రష్టులైపోయారు. సృష్టికర్తను విడిచి సృష్టమును పూజించారు. అబద్ధాలాడారు. మోసం, స్వార్థం, ధిక్కారం, స్వాతిశయం మరీ ఎక్కువైపోయాయి. దురాశ, మత్సరం ఎక్కువై దేవుని కోపాన్ని మరీ రేపారు. యిర్మీయా గ్రంథం 11:20 ప్రార్థన ఈ రోజున మన ప్రార్థన కూడా. నీతిని బట్టి తీర్పు తీరుస్తూ జ్ఞానేంద్రియములను హృదయములను పరీక్షించేవాడా, నా వ్యాజ్య భారమును నీమీదే వేస్తున్నాను. వారికి నీవు చేసే ప్రతిదండనను చూడనియ్యి. అనగా పరలోకమందు నీ చిత్తం ఎలాగో అలాగే భూమి మీద జరగాలి. అనగా దేవుడు, ఆయన క్రీస్తు వచ్చి సమస్త భూమిని జయించి 1000 ఏండ్ల పరిపాలన సాగిస్తారు. యూదాపత్రిక 14-15 హనోకు ప్రవచనం. ఇదిగో అందరికీ తీర్పు తీర్చడానికి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన
కఠినమైన మాటలను బట్టి వారిని ఒప్పించడానికి ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాడు. యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు 2 సామెతలను ఉదహరించి యిర్మీయాను హెచ్చరిస్తున్నాడు. 1, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టారే, నీవు రౌతులతో ఎలాగు పోరాడతావు? అనగా, యిర్మీయా, పాదచారులకే నీవు ఓడిపోతే రౌతులను నీవెలా ఎదిరించి గెలవగలవు? రాజులు, అధిపతులు నిన్ను ఎదుర్కొంటారు. అది నీవెలా తట్టుకుంటావు? ఇప్పుడు సాధారణ ప్రజల ప్రతిఘటనకే అల్లాడిపోతున్నావేమిటి? 2, నెమ్మదిగల స్థలమందు నీవు క్షేమముగా ఉండి ఇలా సణుగుతున్నావే, రేపు యోర్దాను ప్రవాహముగా వచ్చి పడితే ఏం చేస్తావు? యుద్ధమింకా రాలేదు, అప్పుడే నీవు ఇంతగా బెంబేలు పడిపోతే తీరా యుద్ధం ముంచుకు వస్తే ఏం చేస్తావు? యిర్మీయా, ధైర్యం తెచ్చుకో అని దేవుడు అతణ్ణి బలపరిచాడు. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.